జనసేనలోకి బాలయ్య భార్య వసుంధరాదేవి. వసుంధరాదేవి ఏంటి ఇలా జనసేన పార్టీలో చేరిపోవడం ఏంటి? ఆమె ఇప్పటివరకు ఎక్కడ కూడా రాజకీయ రంగంలో ప్రస్తావించిన ఆమె పేరే రాలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీలో వసుంధరాదేవి చేరడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట. మరి వసుంధరాదేవి గురించి తెలిసిందే కదా. ఆమె మాత్రం చాలా ధైర్యవంతురాలని చెప్పాలి. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ఇంటి బాధ్యతల్ని చక్కదిద్దుకుంటూ చాలా అద్భుతమైన జీవనాన్ని గడుపుతూ ఉంది వసుంధరాదేవి గారు. అయితే వసుంధరాదేవి గారు ఇప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన నినాదాలు, సిద్ధాంతాలన్నీ కూడా గమనించి టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఏకమై ఒక పార్టీగా మారాయి కాబట్టి, పొత్తులు కలుపుకున్నాయి కాబట్టి జనసేన నుంచి నేను పోటీ చేస్తానని ఆలోచించి బాలయ్య భార్య వసుంధరాదేవి జనసేన పార్టీలోకి చేరిపోయిందట. మరి ఇలా బాలయ్య భార్య వసుంధరాదేవి పార్టీలోకి చేరిపోయిందని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట. ఎట్టకేలకి నందమూరి కుటుంబం నుంచి మహాలక్ష్మి లాగా ఇప్పుడు వసుంధరాదేవి గారు పోటీ చేయడానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ చాలామంది చెప్తున్నారట. ఏదేమైనప్పటికీ వసుంధరాదేవి గారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క అద్భుతమైన నినాదాలకి కట్టుబడి ఆ నినాదాలతో పాటు ప్రజలందరికీ మంచి చేసి పనిచేస్తానని చెప్పడం నిజంగా అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది.